Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరిగిందా? నిజామాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులకు రెబెల్స్ షాక్ ఇచ్చారా? రెబెల్స్ వెనుక ఆ మాజీ ఎమ్మెల్యే ఉన్నారని ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ వస్తుందా? మరి కాంగ్రెస్ రెబెల్స్ రంగంలోకి దింపిన ఆ నేత ఎవరు? ఆయన సొంత పార్టీని ఓడించేందుకు నిజంగానే ప్రయత్నాలు చేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారన్న టాక్ వినిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించారు. అన్ని గ్రామాలపై తనకు మంచి పట్టు ఉండడంతో తన మద్దతుదారులను టికెట్ ఇచ్చి గెలిపించేందుకు కృషి చేశారు. కానీ అక్కడే పోచారంకు ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రంగంలోకి దిగేసి రెబల్స్ ని బరిలో దింపినట్టు తెలుస్తుంది. ఇలా ఇద్దరు నేతల మద్దతుదారులు ఢీ అంటే ఢీ అనడంతో గులాబీ పార్టీకి సీట్లు పెరిగినట్టు ప్రచారం జరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 137 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బలపరిచిన 111 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మిగతా 16 చోట్ల మాత్రం బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారని పోచారం వర్గం ఆరోపిస్తుంది. అన్ని గ్రామాల్లో ఏనుగు అనుచరులు రెబల్స్ గా బరిలో నిలవడంతో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారని పోచారం తనయుడు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏకంగా ఏనుగు రవీందర్ రెడ్డి సొంతూరులోనూ కాంగ్రెస్ మద్దతుదారు ఓడిపోయారని ఆరోపించారు. బాన్సువాడ నియోజకవర్గం అంతటా బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన సహకరించారని ఆరోపించారు. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని భాస్కర్ రెడ్డి అంటున్నారు. బీర్కూర్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే అక్కడికి వెళ్లి ఏనుగు రవీందర్ రెడ్డి సన్మానించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని పోచారం భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి రావద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినప్పటికీ బాన్సువాడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరిగాయి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పోటీలో నిలిచారు. కానీ ప్రజలు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారంను భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ కావడంతోనే ఓడిపోయారని టాక్ నడిచింది. గతంలో ఎల్లారెడ్డి నుంచి అనేక మార్లు గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి గత ఎన్నికల్లో మాత్రం బాన్సువాడలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పోచారం అధికార పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అయితే ఈ పోరు కాస్త సర్పంచ్ అభ్యర్థులను ఓడించే వరకు వెళ్లిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి బాన్సువాడలో పైచేయి సాధించేందుకు ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వర్ణి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఆదేశించినా ఆయన వెళ్లడం లేదని ఆరోపించారు. అయితే పోచారంకు అంతే ధీటుగా ఏనుగు రవీందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తాను ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదన్నారు. అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు రవీందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరును మరోసారి బట్టబయలు చేశాయి. ఇప్పుడు పోచారం తనయుడు తనపై చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.